అక్కినేని వారింట వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. డిసెంబర్ 6న శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగనుంది. ఇంతలోనే అక్కినేని అఖిల్ నిశ్చితార్థమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో మొదట అందరూ ఫేక్ అని అనుకున్నారు. కానీ స్వయంగా నాగార్జున అండ్ అఖిల్ వారి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎంగేజ్మెంట్ ఫొటోస్ పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరికీ అర్థమైంది. ఆల్ ఆఫ్ సడన్ ఇలా అనౌన్స్ చేసేసరికి అక్కినేని ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంతకీ అక్కినేని వారింటికి రాబోతున్న చిన్న కోడలు ఎవరు? ఆమెకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధమేంటి? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిజంగా తనకంటే 9 ఏళ్లు పెద్దమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడా? గతంలో శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో వాచ్ ది స్టోరీ. మా అబ్బాయి అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. జైనబ్ రవజ్జీ అనే అమ్మాయి మా కోడలు కాబోతోంది. కొత్త దంపతులకు మీ ఆశీర్వాదాలు కావాలి. త్వరలో పెళ్లి డేటును అనౌన్స్ చేస్తాం అని పోస్ట్ చేశారు నాగార్జున. దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ అంతా అసలు ఎవరీ జైనబ్ అని సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేస్తున్నారు. జైనబ్ రవ్జీ పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మాత్రం దుబాయ్, లండన్, ముంబైలో. జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇండియాలోనే కాకుండా దుబాయ్, లండన్లోనూ ఆర్టిస్టుగా జైనబ్కు మంచి పేరు ఉంది. జైనబ్ వేసే పెయింటింగ్స్కు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. హైదరాబాదులో కూడా జైనబ్ చాలా ప్రదర్శనలు ఇచ్చింది. అంతేకాదు జైనబ్ మోడలింగ్ కూడా చేస్తుంది. ఇక జైనబ్ అఖిల్ కూడా 2 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో ఇద్దరి టేస్ట్స్, ఎమోషన్స్, ఒపీనియన్స్ కలవటంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది, వాళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేయాలని డిసైడై ఇదిగో ఇలా ఎంగేజ్మెంట్ చేసేశారు పెద్దలు. కానీ అందరినీ పిలిచి భారీగా కాకుండా సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అఖిల్ తనకంటే 9 ఏళ్లు పెద్దదైన జైనబ్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జైనబ్ వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు కాగా అఖిల్ వయస్సు 30. కానీ అక్కినేని ఫ్యామిలీ అభిమానులు మాత్రం ఆమెకు అంత వయసు ఉండదు, 27 అని అంటున్నారు. ఇదిలా ఉంటే జైనబ్ రవ్జీ ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అంతేకాదు ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో మీనాక్షి ఏ టేల్ ఆఫ్ 3 సిటీస్ సినిమాలో కూడా జైనబ్ రవ్జీ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, కునాల్ కపూర్ నటించారు. పెయింటర్గా పేరు ప్రఖ్యాతులు వచ్చిన జైనబ్ రవ్జీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటుంది. ఉపాసన కొణిదెల, రానా దగ్గుపాటి వంటి ప్రముఖులు జైనబ్ని సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నారు. ఇక జైనబ్ తండ్రి జుల్ఫీ రవజ్జీ పెద్ద ఇండస్ట్రియస్ట్. ఈయన నాగార్జున చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. జైనబ్కి జైన్ రవజ్జీ అనే బ్రదర్ కూడా ఉన్నాడు. జేఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు చైర్మన్, ఎండీగా ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న ఈ ఫ్యామిలీ హైదరాబాదులోనే నివాసముంటోంది. అంతేకాదు జైనబ్ తండ్రి జుల్ఫీ రవజ్జీ జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్లో స్పెషల్ రిప్రజెంటేటివ్గా కూడా జుల్ఫీ పనిచేశారు. అలా జగన్, నాగార్జున ఫ్యామిలీలతో కూడా దగ్గరి సంబంధం ఉంది. వాస్తవానికి అఖిల్కు 7 ఏళ్ల క్రితం జీవీకే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ అనే అమ్మాయితో పెళ్లి జరగాలి. నిశ్చితార్థం కూడా జరిగింది. ఇటలీలో పెళ్లి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అఖిల్, శ్రియా మధ్య చిన్న చిన్న గొడవలు రావటంతో బ్రేకప్ చేసుకున్నారు. అఖిల్ పద్ధతి నచ్చకపోవటంతోనే శ్రియా భూపాల్ కుటుంబ సభ్యులతో చెప్పింది. కుటుంబ సభ్యులు పెళ్లి తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయని చెప్పినా వారి మాటను శ్రియా భూపాల్ వినిపించుకోకపోవటంతో పెళ్లిని క్యాన్సిల్ చేశారు. ఈ బ్రేకప్ తర్వాత శ్రియా భూపాల్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనిందిత్తో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియా, అనిందిత్తుల నిశ్చితార్థం 2018 ఏప్రిల్ 22 ఆదివారం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రియా భూపాల్, అనిందిత్ రెడ్డి 2010 జూలై 6న హైదరాబాదులోని నోవెటాల్ హోటల్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అఖిల్ తన కెరీర్పై దృష్టి పెట్టి హీరోగా నిలదొక్కుకోవటానికి అఖిల్ చాలా ట్రై చేస్తూ వచ్చాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్తో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ మూవీ చేశాడు. పూర్తి నిరాశలో ఉన్న అఖిల్ ఈ మూవీ అయినా బెస్ట్ హిట్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఇది కూడా డిజాస్టర్ అయింది. ఈ ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం ట్రైనింగుకు వెళ్లిన అఖిల్కు జైనబ్తో పరిచయమైంది. ఇలా 2 ఏళ్లుగా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇలా ఫైనల్గా తన బ్యాచులర్ లైఫ్కి ఎండ్ కార్డు వేస్తూ మ్యారీడ్ లైఫ్లోకి అడుగుపెట్టనున్నాడు అఖిల్. ప్రస్తుతం ఈ జంట ఫొటోస్ ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. డిసెంబర్ 6న శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగటం
అఖిల్ ఎంగేజ్మెంట్ జరగటంతో అక్కినేని ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే అఖిల్కి కాబోయే భార్య లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, అఖిల్ కూడా పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవడంతో వీరిపై ఏ మీడియా ఫోకస్ చేసి వీరి ప్రేమ వ్యవహారాన్ని పట్టుకోలేకపోయింది. అఖిల్ ఏప్రిల్ 8, 1994లో అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ జోస్లో జన్మించాడు. 1995లో విడుదలైన సిసింద్రి సినిమాలో పసిపిల్లాడిగా ఉన్నప్పుడే నటించాడు. ఆ తర్వాత మనం చిత్రంలో చిన్న గెస్ట్ రోల్లో కనిపించి 2022లో నవంబర్ 11న విడుదలైన అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శ్రేష్ఠ్ మూవీస్ నితిన్ సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించారు. అయితే అఖిల్కు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం దొరకలేదు. అఖిల్ ప్రస్తుతం 2 కొత్త చిత్రాలకు సైన్ చేశారు. ఈ రెండూ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. ఇందులో ఒకదానిని యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నారు. మరో చిత్రాన్ని వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్పై తెరకెక్కనుంది. మరి పెళ్లయ్యాకైనా అఖిల్ జీవితం టర్న్ అవుతుందో లేదో చూడాలి.